అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 23వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. తులారాశి వారికి శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు ఏర్పడిన, ఆర్థిక లాభాలు ఏర్పడిన, దైవబలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మంచి ఫలితం ఏర్పడుతుంది. భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ యొక్క బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనగలుగుతారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఏర్పడినా వాటిని అధిగమిస్తారు. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పట్టుదలతో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. సకాలంలో సహాయం చేసేవారు ఏర్పడను. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సాధిస్తారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయకపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని తరిచేయనియవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, నిరుద్యోగులకు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది. భూ సంబంధిత వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చడం, వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందడం, ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు ఏర్పడడం, సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరగడం, ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందడం, నిరుద్యోగులకు శుభవార్తలు అందడం, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి. స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారంలో మరింత పురోగతిని సాధిస్తారు. ఇంట బయట ఆనందంగా ముందుకు సాగుతారు. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందిన, సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో జాప్యం కలిగినప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడతారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. ప్రారంభించబోయే పనుల్లో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. మిత్రుల సహకారంతో ఆపదల నుంచి బయటపడతారు. వ్యాపార పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో మొహమాటాన్ని తరిచేయనియవద్దు. చేపట్టినటువంటి పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అలసట తగ్గుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి. కీలక వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. సకాలంలో పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమవుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క కోరికలు నెరవేరడం, మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి.
కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. పాత రుణాలు తీరి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.